వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను వైజాగ్ వెళ్ళాను తెలుసు కదా బెంగళూరు నుంచి. అలాగే అక్కడి నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి వచ్చాను. రాజమండ్రిలో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అజ్రా అనే ఊరు వెళ్ళాలని. సో వైజాగ్ నుంచి మేము ట్రైన్లో బయలుదేరి రాజమండ్రి వచ్చాను అనమాట. రాజమండ్రిలో మా బావగారు వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి నేను అజ్రం వెళ్ళాలనుకున్నాను. అజ్రంలో ఏముంటుంది ఏంటి అనేదంతా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీకు. సో అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకొని ఆటోలోని అజ్రం అనే ఊరు వెళ్ళాము. అజ్రం అనే విలేజ్ ఏదైతే ఉందో అది 40 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట మేము బయలుదేరిన ప్లేస్ నుంచి. సో అది మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో మేము అజ్రం ఎందుకు వెళ్ళాము అంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నాను అజ్రం కోసం. అక్కడ మనకి బ్రాస్ మెటీరియల్ అంటే ఇత్తడి మెటీరియల్ ఇత్తడి వస్తువులు అనేవి చాలా ఫేమస్ అనమాట. అక్కడికి ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇత్తడి అనేది అక్కడి నుంచే మనకి వెళ్తుందంట, మార్కెటింగ్ జరుగుతుంది. సో అక్కడ మనకి కొంచెం తక్కువ పడుతుంది ప్రైస్. సో ఎప్పటి నుంచో నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాలని. ఈసారి రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు టైం సరిపోతుందో లేదో అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గానే బయలుదేరాల్సి వచ్చింది. సో బయలుదేరాము. సో ఆన్ ది వేలో ఉన్నాం అనమాట. ఇలా ఆటో ఒకటి బుక్ చేసుకొని బయలుదేరిపోయాము. మోస్ట్లీ మేము హార్డ్లీ లంచ్ అయిపోయిన తర్వాత బయలుదేరాం అనమాట. సో చూస్తున్నారు కదా దారంతా కూడా మనకి ఇలా పచ్చని పొలాలు అవి ఉంటాయి. అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఆ పచ్చదనం అంతా కూడా మనకి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. అలాగే మధ్యలో ఇలా చాలా నర్సరీలు అవి కనిపించాయి. చూస్తూనే టెంప్టింగ్గా అనిపించింది అనమాట దిగి ఒకసారి విజిట్ చేయాలని. ప్రకృతి అదేంటి శ్రీ లక్ష్మీ గణపతి భలేనే. స్వామి పట్టుకెళ్దాం స్వామి. బంతి పూలు చూడమ్మో, అమ్మ బాబు స్వామి. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది అంతా కూడా ఏంటంటే ఈస్ట్ గోదావరి అందాలన్నమాట. చూస్తున్నారు కదా పచ్చని పంటలు, పొలాలు, నర్సరీలు, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు. చాలా బాగుందండి చూడడానికి అందంగా. ఆ మధ్యలోంచి ఆటో వెళ్తుంటే ఆహా గాలి పిలుస్తుంటే ఎంత బాగుంది అనిపించిందో. ఫైనల్లీ ఏంటంటే మేము అజ్రం అనే ఊర్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఆటో ఒక చిన్న బ్రిడ్జ్ పై నుంచి వచ్చింది. ఆ బ్రిడ్జ్ మిస్ అవ్వకూడదు అనమాట. అది ముందు మా అక్క వాళ్ళు వెళ్ళారంట. సో అది చిన్న ఆనవాళ్ళు పెట్టుకున్నారు. సో అందుకు అది మేము ఫస్ట్ టైం వచ్చినా కూడా కొంచెం ఈజీగా వచ్చేసాం అనమాట. అయితే ఆ అజ్రం అనే ఊరు ఎంటర్ అవుతూనే అసలు ఎక్కడా కూడా ఇల్లుల కంటే కూడా ఈ ఇత్తడి సామాన్ల షాపులే ఉన్నాయండి. కాకపోతే మా అక్క వాళ్ళు ముందు వెళ్ళిన షాపు ఆ రోజు ఫ్రైడే అవడంతో ఆ రోజు క్లోజ్ అనమాట. మోస్ట్లీ అజ్రం ఎవరైనా వెళ్ళాలి విజిట్ చేయాలి అనుకుంటే ఫ్రైడే మాత్రం వెళ్ళకండి. ఆల్మోస్ట్ చాలా షాపులు క్లోజ్ అయిపోయి ఉంటాయి. మీకు చాలా మినిమం ఐటమ్స్ చూడడానికి దొరుకుతుంది. సో మాది కూడా అదే బ్యాడ్ లక్. కాకపోతే ఏంటంటే మా లక్ కొద్దీ ఏంటంటే నేను కొనాలనుకునే ఐటమ్స్ నాకు ఒక షాప్లో బ్రహ్మాండంగా అన్నీ మంచిగా దొరికాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయండి. నేను తీసుకున్న ప్రైస్ ఎంత అంటే మనకి ఎనామెల్ పెయింట్ అవన్నీ లేకుండా అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఉట్టి విగ్రహం ఏ పెయింటింగ్ లేకుండా ఉంటే కనుక ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో అలా చూసుకున్నా కూడా కిలో మనకి 1000 రూపీస్ నుంచి 900 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. సో అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు నాకు తెలిసి. నాకైతే ఆ ప్రైస్కి ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ ఇలాంటి దాంట్లో చిన్నది కావాలి అక్క. నాకు ఉయ్యాలు ఉంటుంది గణేష్ 3000 ఉంటుంది. జస్ట్ లోపల పువ్వులు వేసుకోవడానికి. ఇది ఈజిప్టియన్స్ డప్పులు వాయించేది ట్రెడిషనల్. చాలా బరువుగా ఉంది ఇది. కుబేర దీపం.
సో, ఇలా అన్ని రకాల విగ్రహాలు అవైలబుల్‌గా ఉన్నాయండి. నేను మెయిన్ వెళ్ళింది విగ్రహాల కోసమే. సో, అందుకని చెప్పి నాకు కావాల్సింది మాత్రం ఇదే షాప్‌లో అన్నీ ఈజీగా దొరికేసాయి. ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి వండుకునే పాత్రలతో సహా అన్నీ ఉన్నాయి. డెకరేటివ్ ఐటెమ్స్, వండుకునే పాత్రలు, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు, మన పూజ సామాన్లు అంటే పూజలో ఏవైతే వాడతామో అలాంటివన్నీ కూడా చాలా యూనిక్‌గా అనిపించాయి నాకు. ఇది చూస్తున్నారు కదా! ఇదైతే బ్రహ్మ ముఖం ఉంది. మొత్తం ఆ చెంబంతా కూడా చుట్టూ బ్రహ్మ మొహం అనేది ఉందనమాట అన్ని సైడ్స్. అలాగే పీటలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇంటికి కొత్తగా ఇల్లు కట్టుకొని లేదంటే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఒక్కసారి ఈ అజ్రా అనే ప్లేస్ విజిట్ చేస్తే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అలా దొరికేస్తాయి అనమాట ఈజీగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఓన్ వెహికల్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. మేమేంటంటే ఆటో అయితే బెస్ట్ కదా! అందులో మనకు కావాల్సిందన్నీ కూడా డంప్ చేసుకొని రావచ్చు అనే ఇంటెన్షన్‌తో మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. అయినప్పటికీ కూడా అలా లిమిటెడ్ షాప్స్ ఓపెన్‌గా ఉన్నప్పటికీ వాళ్ళది ఏంటంటే అదే షాపు, అదే ఇల్లనమాట. సో, అందుకు కొంచెం వాళ్ళందరూ ఏంటంటే బ్రదర్స్, కజిన్స్ అలా షాప్స్ పెట్టేసుకున్నారు. సో, అందుకు వాళ్ళ దగ్గర లేని ఐటెమ్స్ ఏదైనా మనం అడిగినట్టయినా అది మా పెదనాన్నగారి షాప్‌లో ఉంది, లేదంటే మా తాతగారి షాప్‌లో ఉంది, వెళ్ళండి ఇక్కడి నుంచి 2 షాపులు దాటితే దొరుకుతుంది. అంటే అలా మనకి వాళ్ళు గైడ్ చేస్తున్నారనమాట. సో, వెరీ ఫ్రెండ్లీ. బాగా మాకు షాపింగ్ అది కూడా మంచిగా అయిపోయింది. సో, మేము మధ్యాహ్నం లంచ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1:30కి అలా బయలుదేరిన వాళ్ళమి. రిటర్న్ ఇంటికొచ్చేసరికి మాకు 8:30, 9 అయిపోయిందండి. డిస్టెన్స్ అయితే పెద్ద ఎక్కువ కాదు గానీ, మేము కొనే షాపింగ్ టైమే మాకు ఎక్కువ పట్టిందనమాట. సో, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను బెంగుళూరు వచ్చిన తర్వాత అన్నీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం కొన్న ఐటమ్స్ మనం క్యారీ చేయలేము, మనం వేరే ప్లేస్‌కి పట్టుకెళ్ళలేము అనుకునే టైంలో వాళ్ళు మనకి కొరియర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట విత్ ఛార్జ్. సో, వాళ్ళు కొరియర్ ప్రొవైడ్ చేస్తారు. మనం ల్యాండ్ మార్క్స్ చెప్పి మన అడ్రస్ అది ఇస్తే ఆ ప్లేస్‌కి వెళ్ళి వాళ్ళు బస్ త్రూ గాని ఇస్తారు. మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, మాకు కూడా అదే చెప్పారు. మాకు బస్ త్రూ పంపిస్తాము, మీరు మాకు ల్యాండ్ మార్క్ అడ్రస్ ఇవ్వండి అన్నారు. కానీ ఏంటంటే మేము వచ్చేది రిటర్న్‌లో ట్రైనే కాబట్టి మనం క్యారీ చేసుకొని తెచ్చుకోవడమే మంచిది అనిపించి మేమైతే మా ట్రాలీ బ్యాగ్స్‌లోని తీసుకొచ్చాం అనమాట. చాలా హెవీగా ఉన్నాయి, మీరు నమ్మరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్యాకింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా చేశారనమాట. మాకు ప్యాకింగ్‌కే హాఫ్ అన్ అవర్ పట్టింది. మేము షాపింగ్ అంతా చేసిన దాంట్లోని మా హాఫ్ అన్ అవర్ టైం ప్యాకింగ్‌లోనే అయిందనమాట. సో, వాళ్ళంత మంచిగా బబుల్ ర్యాప్స్ అవి కట్టి మంచిగా గోన్‌తో ర్యాప్ చేసి మంచిగా టేప్ వేసి ఇచ్చారు. సో దట్ ఏంటంటే ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది జరగకూడదని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ర్యాప్ చేసిన కవర్స్‌లోనే ఒకవేళ నేను తీసుకున్నది ఎనామెల్ పెయింట్‌ది. సో, అవి ఏమైనా చిప్స్ గానీ ఊడిపోతే అందులోనే పడిపోతాయండి. మీరు తర్వాత స్టిక్ చేసుకోవచ్చు అని కూడా మాకు చెప్పారు. సో, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఏంటంటే మనకు తెలీదు, ఇంటికొచ్చాక చెక్ చేసుకుంటే ఊడిపోయా అని చెప్పే భ్రమలో ఉంటాం కదా. సో, అందుకని చెప్పి సో, చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది. దీన్ని ఏంటంటే మేము కింద పీట ఒక పీసు, రాధా కృష్ణ నేను తీసుకున్నది. సో, ఆ 2 ఐడల్స్ 2 పీసులు, మొత్తం 3 పీసులు అనమాట. దానికి తోడు ఇంకొక పీసు నాకు ఈ పీట అనేది హైట్ అంత సరిపోలేదు అనిపించింది. అందుకే నేను కొంచెం చెక్కతోటి దానిపైన ఇత్తడి రేకు వేసిన పీట ఒకటి తీసుకున్నాను. సో, హైట్ పెంచడానికి అని చెప్పి. సో, ఆ పీట ఒకటి, మొత్తం 4 పీసెస్ అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఐడిల్ని మేము పెట్టి దానికి కింద స్క్రూ చేయాలి. ఒక్కొక్క ఐడిల్ ఇద్దరం ఎత్తలేకపోయాం అనమాట. సో, అంత హెవీగా ఉన్నాయి. నేను తీసుకున్న ఈ రాధాకృష్ణ 40 kgs విత్ ఆ కింద బేస్ తోటి కలిపి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చెక్కపీట అనమాట. దానిపైన ఇత్తడి రేకు ఉంది. దాన్ని దీనిపైన పెట్టాలని చెప్పి నేను అనుకొని అలా ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ కింద పీట కూడా ఇత్తడిదే తీసుకుందాం అనుకున్నాను, కానీ అది ఇంకా టూ మచ్ అయిపోతుంది, నా ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అనమాట. సో, నేను అనుకున్నది రాధాకృష్ణ మా ఇంటికి రావాలని చెప్పి అనుకున్నాను. సో, అది ఇంపార్టెంట్ అనిపించింది. కింద పీట అనేది తర్వాత ఇంకెప్పుడైనా ప్లాన్ చేయొచ్చులే అనిపించి సో, ఇది నేను తీసుకున్నది అనమాట. సో, ఎలా అనిపించింది అనేది మీరు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు ఇత్తడి సామాన్లు ఏమైనా కొనాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అజ్రం విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. నాకు అన్ని షాప్స్ తిరిగి చూసే అంత టైం లేకపోయింది. రెండోది షాప్స్ కూడా కొన్ని క్లోజ్గా ఉన్నాయని చెప్పాను కదా. సో, లిమిటెడ్ షాప్స్లో ఉన్నప్పటికీ నేను మంచిగానే పర్చేసింగ్ చేసుకున్నాను. సో, ఇదే కాకుండా నేను ఇంకా ఏం ఐటమ్స్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ నేను చూపిస్తాను.
ఇవన్నీ తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇదేమో పాలవల్లి 12 ఇంచెస్ 21 ఇంచెస్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో దానికి ఇలా హుక్ ఇచ్చారు. సో దానికి ఇలా 4 చైన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా హుక్స్ ఇచ్చారు. సో ఈ వీటిలో మనం ఫ్రూట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. సో బాగుంది. నేను చాలా ఇన్స్టా పేజెస్లో చూసాను, కానీ ఈ క్వాలిటీ మనం కళ్ళతో చూసి తీసుకున్నది కాబట్టి నాకు బాగుంది అనిపించి తీసుకున్నాను. దీనికంటే చిన్నవి కూడా ఉంటాయి, కానీ నాకు ఈ సైజు మినిమం కావాలనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్న విగ్రహం కింద మనకు మంచిగా బేస్ దొరకాలి కదా, అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి చుట్టూ నిండుగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇలా మనం తీసుకునే బ్రాస్ ఐటమ్స్ ఏవైనా కూడా మనం ఇలా కవర్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ నేను చూసాను కదా, వాళ్ళన్నీ ఏంటంటే ఇలా కవర్లో పెట్టే ఉంచారు. ఎందుకంటే గాలి తగిలితే ఇవి నల్లగా అయిపోతాయని చెప్పి, మెటల్ అనేది గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పి మొత్తం కవర్తో కప్పారు. సో అందుకే నేను కూడా ఇలా కవర్స్ తోటే ఉంచాను. అక్కడ చూసిన తర్వాత నాకు కూడా ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ప్రతిదీ ఏదైనా కూడా బ్రాస్ ఐటమ్స్ ఇలా కవర్తో కవర్ చేసుకుంటే అవి మనకి గాలి తగలకుండా ఉంటాయి. సో నల్లగా అయిపోకుండా ఉంటాయి త్వరగా. నెక్స్ట్ చెప్పాను కదా అక్కడ పాత్రలు కూడా ఉంటాయని చెప్పి. సో మంచిగా ఇది నాకు క్యూట్గా అనిపించింది పాత్ర. మనం ఏదైనా కూరలు వండుకోవాలన్నా, పండగకి, పూజలకి, వాటికి పాయసం చేయాలన్నా అలాంటి వాటికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. ఇది కూడా చాలా ఏమంటారు యూనిక్ డిజైన్గా ఉంది. చూసారు కదా ఇక్కడ డాట్స్ ఉన్నాయి. సో లోపల కూడా మంచిగా వీళ్ళు ఇలా దీన్ని ఏమంటారు, ఏదో సీసం ఏదో అంటారు కదా, ఆ టైప్లో వేసి ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటే ఏంటంటే ఇత్తడి పాత్రలు మనకి స్టవ్ మీద పెట్టినా మాడిపోవు. సో అందుకు ఇలా వేసిస్తారు. చూడడానికి మంచి డిజైను. అంటే మనం నార్మల్గా సర్వింగ్కి వాడుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ మూత కూడా ఇచ్చారు. సో దానికి ఇలా పైన హోల్డ్ చేయడానికి కూడా ఉంది. సో ఇలా పెట్టుకోవడం అనమాట. చక్కగా సర్వింగ్ టైంలో కూడా వాడుకోవచ్చు. మంచి వాల్యూమ్ ఉంది. చక్కగా ఒక 4 మెంబర్స్ కావాల్సిన కూరలు కానీ ఏమైనా డిషెస్ కానీ ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి సర్వింగ్ టైప్ డిషెస్ అనమాట. చిన్న చిన్న ఏమంటారు బాండీ టైపు. ఇవి నేను 3 పీస్ తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే మన రథసప్తమికి పాలు పొంగించాను, అది ఒక గిన్నె వాడాను అనమాట. సో ఇవి 3 పీస్. సో ఇవి 2 పాలు పొంగించిన గిన్నె ఒకటి ఉంది కదా, అదొకటి కలిపి 3 పీస్ సెట్లా తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటి అంటే మనం పూజ గదిలో హ్యాంగ్ చేసుకునేవి, దీపాల టైప్ హ్యాంగింగ్ ఉంటాయి కదా, అలా హ్యాంగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. మంచిగా చైన్ అది కూడా చాలా పెద్దగా లెందీగానే తీసుకున్నాను. అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి షార్ట్ లెంత్ ఉంటాయి, లాంగ్ లెంత్ ఉంటాయి, కానీ నేను మళ్ళీ షార్ట్గా ఉన్న తీయించేసి లాంగ్ చైన్ పెట్టించుకున్నాను. ఈ చైన్కి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో మన దాన్ని బట్టి వెయిట్ బట్టి ఇస్తారు. సో ఇది ఒకటి అంటే ఇవి 2 తీసుకున్నానులేండి. ఇవి అటొకటి ఇటొకటి పూజ గదిలో హ్యాంగ్ చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇందులో మనం చక్కగా కావాలంటే దీపాలు వెలిగించుకోవచ్చు, లేదు అంటే ఇలా షోగా పెట్టుకొని అటు ఇటు హ్యాంగ్ చేసుకున్నా బాగుంటాయి. ఇది తీసుకున్నాను, శంకుచక్ర నామాల దీపం. ఇది నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలని ఉంది పూజ గదిలో పెట్టుకోవడానికి. కొంచెం ఇంకా డెప్త్ ఉంటే బాగున్నాను, కొంచెం అఖండ దీపం టైప్లో వాడుకోవచ్చు, కానీ దీని డెప్త్ ఇంతే వచ్చింది. కొంచెం సైజ్ పెరిగింది కానీ ఈ డెప్త్ మాత్రం అంతే ఉంది. అందుకు చిన్న సైజే తీసుకున్నాను, కొంచెం క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్స్ దేనిదైనా ప్రైస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఫైనల్లీ ఇదనమాట కుబేర దీపం. నాకు చాలా నచ్చింది. కుబేర దీపం పెట్టినా పెట్టకపోయినా ఇలా మనం జస్ట్ ఏమంటారు లివింగ్ ఏరియాలో సెంటర్ టేబుల్లో పెట్టుకున్నాం అంటే చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. అలా కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక్కటే తీసుకున్నాను, 2 తీసుకోలేదు.